ఆ, వినిపిస్తోందండి. అవతార్ మెహర్ బాబా की జై. మనకి అక్టోబర్ మాసం వచ్చిందంటే బాబా నడిపినటువంటి నవజీవనం గుర్తుకొస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అది గుర్తుకొస్తే భయం కూడా వేస్తుంది. నిజానికి బాబా ఈ నవజీవనం నడపడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయన ఉన్నతోన్నతుడు, సర్వేశ్వరుడు అయినప్పటికీ కూడా ఒక సాధకుని పాత్రను పరిపూర్ణంగా జీవించి చూపించారు. ఆ నవజీవనంలో మానవాళి ఈ మాయ అనేటువంటి జంఝాటం నుండి బయటపడడానికి, భగవంతుడి వైపు అడుగులు వేయడానికి అవసరమైనటువంటి జీవనం అది. ఈ వివరాలు ఏంటో చూద్దాం. 1949 జనవరి 1వ తేదీన బాబా నవజీవనం గురించి ఒక సర్క్యులర్ని విడుదల చేశారు. అప్పటి నుండి మొదలుకొని ఒక ప్రణాళిక ప్రకారం విషయాలను ఒకటొకటిగా ముందుకు నడిపించారు. ఆయన మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ కదండి. ఆయన రాకే ఒక ప్లాన్ ప్రకారం వస్తుంది. ఇలా ఇలా అవతార కార్యం ఏమి నిర్వహించాలి అవన్నీ కూడా గత అవతారంలోనే జరిగిపోద్దట. బాబా అన్నారు, మెహర్ బాబాగా వచ్చినప్పుడు ఏమేమి చేయాలో అంతా మహమ్మద్గా వచ్చినప్పుడు రచించడం జరిగింది అన్నారు. రాబోయే 700 సంవత్సరాలలో వచ్చే అవతారిని ఎలా ఉండాలి ఆ కార్యం అనేది బహుశా మెహర్ బాబాగా ఉండగా ఆయన ప్రణాళిక వేసి ఉంటారు. నవజీవనం గురించి, అందులో అనుసరించవలసిన నియమ నిబంధనల గురించి, నవజీవనానికి బయలుదేరే ముందు చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రేమిక బృందాలకు తెలియజేయడానికి మెహరాబాద్లో 5 సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 5. ఐదిట్లో ఏం వివరించారు బాబా? నవజీవనంలో ఎలాంటి నియమ నిబంధనలు అనుసరించాలి, ఆ నవజీవనానికి బయలుదేరే ముందు ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎంత ఫుల్ స్వింగ్లో నడుస్తున్నటువంటి ఆశ్రమాన్ని రక్కమని ఎత్తేయడము, లేకపోతే మూసేయడము అలాంటివి అంత తొందరగా జరగదు. చాలా కార్యక్రమం బాబా చేస్తూ ఉన్నారు. సేవా కార్యక్రమాలనని ఇంకోటనని వాటన్నిటినీ కూడా చక్కబెట్టుకుని నిర్ణయాలు సరిగా తీసుకుని బాబా మీద ఆధారపడి జీవించే కుటుంబాలు అనేకం ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేసి, పోనీ నవజీవనం అంటే ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో వెళ్ళి వస్తానని చెప్పలేదు. శాశ్వతంగా మళ్ళా తిరిగి రాను అని బాబా చెప్పడంతో పెర్మనెంట్ ఏర్పాట్లు చేయడానికి బాబా ఇన్ని 5 సమావేశాలు నడిపించారు. చాలా గంభీరంగా సీరియస్గా సాగేవాటి ఇవన్నీ కూడా. ఈ సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు బాబా చుట్టూ ఉన్న ప్రేమికులు మండలి ఎంత గంభీరంగా ఉండేదో వాతావరణం అంటున్నారు. బాబా ఎవరిని ఎంచుకుంటారో ఎవరికీ తెలియదు. నవజీవనం ఎలా ఉంటుందో ఊహకందని విషయం. ఇవన్నీ తలుచుకుంటూ సన్నిహిత ప్రేమికులంతా అయోమయ స్థితిలో ఉండేవాళ్ళు. ఏం చెప్తారో బాబా, ఎలా ఉంటుందో ఈ లైఫ్, అలాగా ఆలోచించుకుంటూ ఏమీ అర్థం కాని పరిస్థితులు అయోమయంగా ఉండేవారు. చివరికి బాబా వారి అపోహలన్నింటినీ తెరదించుతూ ఏం చేశారు? ఎస్ వాలాలు, నో వాలాలు, అరేంజ్మెంట్ వాలాలుగా మొత్తం ఆ, ఎవరెవరినైతే మీటింగ్లకు పిలిచారో వాళ్ళందరినీ డివైడ్ చేశారు. ఎస్ వాలాలంటే బాబాతో వస్తాం, నో వాలాలంటే రాము. ఈ నో వాలాలందరికీ కూడా వాళ్ళు ఎలా గడపాలి, బాబాయే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉండేవారు, వాళ్ళకి తగిన ఏర్పాట్లు అరేంజ్మెంట్ వాలాలంటే బాబాకి ఏదన్నా ఒక అరేంజ్మెంట్ కావాలంటే చేసేవాళ్ళు. అలాగా ప్రేమికుల్ని 3 రకాలుగా 3 తరగతులుగా వర్గీకరించారు. ఆ తర్వాత నవజీవన యాత్రకు సమాయత్తమయ్యారు. అనుకున్న ప్రకారం కొంతమంది ఎస్ వాలాలు, కొంతమంది నో వాలాలు. ఇలాంటి వాళ్ళలో బాబా ఆరోగ్యం సరిగా లేని వాళ్ళని, ఇంకొక ఇబ్బందులు ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ వద్దని చెప్పి 20 మంది, అంటే 16 మంది పురుషులు, 4 స్త్రీలతో బాబా 1949 అక్టోబర్ 16వ తేదీన ఈ నవజీవనంలో
బయలుదేరారు. అయితే నవజీవనం ఎలా ఉంటుంది? ఎటువంటి జీవనం అది? బాబా ఎందుకు జీవించారు ఇది అంటే, మాయామోహ స్థితిలో మునిగి ఉన్న మానవాళిని దైవీ ప్రేమికులుగా మార్చడానికి, తగిన ఆధ్యాత్మిక విప్లవాన్ని విశ్వంలో తీసుకురావడానికి బాబా ఈ నవజీవనాన్ని ఎంచుకున్నారు. ఆయన స్వయంగా ఆచరించి చూపించారు. ఈ నవజీవనం నిస్సహాయ స్థితి మరియు నిరాశామయ స్థితి. బాబా హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ అని వాడారు ఈ పదాల్ని. నిస్సహాయ స్థితి అంటే ఏ విధమైన సహాయం అందని స్థిత. నిరాశామయ స్థితి అంటే ఏ ఆశ లేని స్థిత. వివరాలు ఏంటో చూద్దాం. మానవుడు పరిశుద్ధమైనటువంటి అనంతమైనటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందడానికి నిరాశ నిస్పృహలతో కూడిన జీవనమే మూలాధారం అంటున్నారు బాబా. అన్నిటిలోకి ఆధ్యాత్మిక స్వాతంత్రం చాలా గొప్పది అన్నారు బాబా. అది ఎటువంటిది? పరిశుద్ధమైనది, అనంతమైనది. అలాంటి స్వాతంత్రం పొందాలంటే మనిషికి ఎలాంటి జీవనం సరైన మార్గం చూపిస్తుంది అంటే నిరాశ నిస్పృహలతో కూడిన జీవనం అట. నవజీవనంలో తనతో బయలుదేరబోయే 20 మంది సహచరులతో బాబా ఇలా చెప్పారట. నవజీవనం పూర్తిగా భగవంతుడిపైనే భారం వేసి జీవించే జీవన విధానం. ఎటువంటి జీవన విధానం ఇది? నీవే దిక్కు తండ్రి అని భగవంతునిపై పూర్తిగా ఆధారపడి మన భారం అంతా ఆయనపై వేసి జీవించే జీవన విధానం అట. ఇది పూర్తిగా నిరాశ నిస్సహాయ స్థితులతో కూడుకుని ఉంటుంది. నిరాశమయ స్థితి అంటే అన్ని రకాల ఆశలను పరిత్యజించడం, లక్ష్యమే లేకుండా ఉండడం అంటే అన్ని రకాల లక్ష్యాలను పరిత్యజించడం. అక్కడ ఏ ఏ విధమైనటువంటి నిరాశామయ స్థితి అంటే ఏ ఆశ లేకుండా ఉండడం, అలాగే ఏ లక్ష్యము లేకుండా లక్ష్యాలను కూడా పరిత్యజించడం. నిస్సహాయ స్థితి అంటే అన్ని రకాల సహాయాలను పరిత్యజించడం. ఒక భగవంతుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు అనేటువంటి ఆశతోటి జీవించడం. అయితే ఈ రకమైనటువంటి నిరాశ నిస్పృహ స్థితులతో కూడిన నవజీవనాన్ని బాబా కూడా ఉండి జీవించిన ఎరుచు ఇలా చెప్పాడు. నవజీవనం అంటే ఏమిటి? బాబాతో నవజీవనంలో వెళ్ళిన వారి జీవితం ఎన్ని కష్టాలతో కూడుకుని ఉన్నప్పటికీ అది ఆనందదాయకమే. మెహరా అంటుంది, అది ఎంత కష్టమైనా కానీ బాబాతో ఉంటాం, అదే కావాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ ఇరుచు కూడా. ఎన్ని కష్టాలతో కూడుకున్నప్పటికీ కూడా అది ఆనందదాయకమేనట. అయితే బాబా లేకుండా ఆయన ఆదేశం ప్రకారం ఆయనకు దూరంగా ఉంటూ గడిపిన నవజీవనం అతి భయంకరం అంటున్నాడు. ఉదాహరణ దౌలత్ సింగ్. మళ్ళా మనం దౌలత్ సింగ్ కథలోకి వెళ్తే టైం అంతా దానికే సరిపోతుంది. దౌలత్ సింగ్ కూడా బాబాతో పాటు వెళ్ళడం, అతడు కుమార్తె వివాహం గుర్తుకు వచ్చి దుఃఖించడం, అది నియమాలకు వ్యతిరేకం కావడంతో బాబా ఆయన్ని పంపించేయడం, అతడు నవజీవనం కొనసాగించడం, దాన్ని అది బాబా మెప్పును పొందడం, ఇదంతా కూడా చాలా మందికి తెలిసిన విషయమే. బాబాతో గడిపిన జీవనం ఉన్నత స్థాయికి చెందిన జీవనం. ఎరుచి అంటున్నారు, అది ఇలాంటి జీవనం కాదు, చాలా ఉన్నత స్థాయికి చెందిన జీవనం. అందులో పాత జీవితాన్ని కోల్పోయామనే అసంతృప్తి ఇసుమంత కూడా లేదు. పాత జీవితం, అయ్యో పాత జీవితం అంత మధురంగా ఉండేదే అనేటువంటి బాధ కొంచెం కూడా లేదట. అందులో అసంతృప్తి, అందులో ఏదో సాధించాలనే లక్ష్యం లేదు. అన్ని లక్ష్యాలను పరిత్యజించడం అని చెప్పారు కదా, కాబట్టి ఏ లక్ష్యము లేదు. జీవితం కేవలం పరిపూర్ణ ఆధ్యాత్మిక స్వేచ్ఛపై దృష్టిని పెట్టి అతి సహజ పరిస్థితుల పరిసరాల మధ్య నిరాశ నిస్సహాయ స్థితులతో గడిపిన జీవితం. చూసారా ఎలా చెప్తున్నాడు ఆయన? ఆధ్యాత్మిక స్వేచ్ఛ కావాలి, వాళ్ళకి కావాల్సింది ఏమిటి? స్పిరిచువల్ ఫ్రీడమ్. ఆ స్పిరిచువల్ ఫ్రీడమ్ని గెయిన్ చేయడానికి ఏం పెట్టుకుని, పరిస్థితులు సహజమైనవి, పరిసరాలు సహజమైనవి, వాటి మధ్య
నిరాశ నిస్సహాయ స్థితులతో గడిపిన జీవితమే నవజీవనం అంటున్నాడు ఈ రిచ్. ముఖ్యమైన విషయం ఆ జీవనాన్ని అనుచరులంతా కలిసి బాబా మార్గదర్శకత్వంలో బాబా కూడా ఉంటూ జీవించారు. అది గ్రేట్నెస్. ఆ జీవితం ఎలాంటిదైనా కానివ్వండి, బాబా గైడెన్స్లో బాబాతో కూడా ఉంటూ జీవించిన జీవితం. మణి చెప్తుంది, భిక్షాటంలో కొంచెమే ఆహారం లభించేది, కొంచెం కూర నాలుగు రొట్టెలు అనుకోండి. బాబా అన్నిటినీ కలిపేసి వడ్డించి తనే ఇచ్చేవారు, ఇది తినరా ఇది తినరా అని. అలా ఇచ్చే ఫుడ్ అటండి ఎంతో టేస్టీగా ఉండేదట. ఆ టేస్టీ ఫుడ్ ఆ రెండు ముద్దలు తిన్నా కూడా కడుపు నిండిపోయేదట. అయితే నవజీవనంలో నిస్సహాయ స్థితి మామూలుగా ప్రపంచంలో చెప్పుకునే నిస్సహాయ స్థితి కాదు. ఎరుచి చెప్తున్నారు, నిస్సహాయం అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి సహాయం లేకుండా, ఏ విధమైన ఆసరా లేకుండా బోర్ను ఏడ్చే జీవితమా? కాదు. ఎవరిని ఏమీ అడగకూడదు, ఎవరి నుండి సహాయం పొందకూడదు అని కూడా కాదు. చూసారా? మన నవజీవనంలో చూసుకుంటే తోడీ సింగ్, ఇంకొకళ్ళు వీళ్ళందరూ కూడా బాబా ఉన్నతోన్నతుడు. తన సన్నిహితులు, తన సహచరులు ఓ చలి తట్టుకోలేరంటే వెంటనే పలానా ఆమ్, సింగ్, ఆయన పేరు మర్చిపోయాను, ఢిల్లీ నుండి హరిజీవన్ లాల్ నుండి బళ్ళ నిండా బట్టలు, ఉన్ని దుస్తులు, ఇవి దుప్పట్లు, ఇవి అవి పంపించి, అంటే ఏమిటి? ఆ టైంకి అలా సమకూరేదనమాట. ఆయన ఆయన గైడెన్స్లో ఉన్నతోన్నతుడు ఆయన. ఏది కావాలంటే అది ఆయనకు వచ్చి పడిపోతుంది, ఆయన అడగక్కర్లేదు. అలాని నేను మీకేమీ హెల్ప్ చేయనని ఖచ్చితంగా చెప్పాను. నా మీద ఆధారపడకండి, నేనేదో మీకు ఆసరా ఇస్తానని అనుకోకండి, ఇలా చెప్తూ ఉండేవాడు. బాబా నవజీవనంలో తాను కూడా ఒక సాధారణ సాధకుని పాత్రను వహించిన కారణంగా సహచరులకు నవజీవన నియమాల గురించి చెప్పినప్పుడు బాబా తాను ఎవరికి ఎలాంటి సహాయం చేయనని, ఎవరి బాధ్యత వారిదే అని చెప్పారు. చూసారా? అంటే ఎవ్వరికి వాళ్ళే, మీరు భగవంతుడికే జవాబుదారీ, నాకు కాదు, నా నుండి ఏ సహాయం ఆశించకండి అని ఖచ్చితంగా ఆ నియమాల ప్రకారం జీవించేటట్టుగా వాళ్ళకి చెబుతూ ఉండేవారు. అయినప్పటికీ తానే ముందుండి అందరికీ మార్గం చూపారు. భగవంతునిపైనే పూర్తిగా ఆధారపడి భరోసాతో ముందుకు సాగుతున్నాం. ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చినా ధైర్యంగా ఎదురొడ్డి నిలబడతాం. ఎందులో ఉంది ఇదంతా? నవజీవన గీతంలో బాబా డాక్టర్ ఘనీ చేత రాయించారు. అందులో వారు గడిపే జీవితం యొక్క ఆ సారాంశం అంతా గుప్పించి దాన్ని ఫైనలైజ్ చేశారు. అది చెప్తున్నారు, ఎలాంటి జీవితం అట? భగవంతుడిపైనే పూర్తిగా ఆధారపడి భరోసాతో ముందుకు సాగుతున్నాం. ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా ధైర్యంగా ఎదురొడ్డి నిలబడతాం. ఆశ లేని స్థితి వరించి ఆలోచనలు మానుకున్నాం. రేపేమవుతుందో లేదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అంటూ ఈ నవజీవన గీతంలోని సారాంశం ఈ మన ఎరుచు చెప్తున్నారు. అయితే నవజీవన సహచరులు భగవంతుడిపై భారం వేసి నవజీవనానికి బయలుదేరారు. 20 మంది, 16 మంది పురుషులు, 4 స్త్రీలు. వారికి వారిని నవజీవనాన్ని తీసుకెళ్ళి వెళ్ళే భగవంతుడు వారిని, నా నజర్ మీపై ఉండి రక్షిస్తుందని, నేను మిమ్మల్ని ఆపదల నుండి, అనారోగ్యం నుండి కాపాడుతానని, మహత్తులు చేసి మిమ్మల్ని క్షేమంగా ఉంచుతానని ఆశించకండి అంటూ ముందే హెచ్చరించారు. మీ అందరికీ తెలుసు కదా నేను ఎవరినో. అయినప్పటికీ కూడా నా నుండి ఏమీ ఆశించకండి. అలాగే అనారోగ్యాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఫుడ్ లేని సమయం, ఆరు బయట నీడ లేదు, ఏమీ లేదు. అలాగే జీవితం బాబాతో పాటు వీళ్ళు సాగించవలసి వచ్చింది. ముందే హెచ్చరించారు బాబా. సహచరులు భారం వేసింది భగవంతుడిపై. వారి భగవంతుడైన బాబా మీ కొరకు నేనేమి చేయనండం నిస్సహాయ స్థితి కాక మరేమిటి? సర్వోన్నతుడు కూడా ఉండి కూడా నేను మీకేమీ సహాయం చెయ్యను, చేయలేను అని చెప్పేయడమే నిస్సహాయ స్థితి. అంతేకాదు, ఆపదలను కష్టాలను సంతోషంగా భరించడానికి సిద్ధపడడం కూడా
నిస్సహాయ స్థితి అని వీళ్ళందరికీ తెలుసు. బాబా చెప్తున్నారు ముందు నుండి ఆ జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ సిద్ధపడి వెళ్ళారంటే అది నిస్సహాయ స్థితే కదా. ఇక నిరాశమయ స్థితి గురించి చెప్పుకోవాలంటే నవజీవనంలో బాబాతో వెళ్ళిన సహచరులు ఆయనతో వెళ్ళడం వల్ల ఆధ్యాత్మిక లేదా ప్రాపంచిక లబ్ధిని ఆశించలేదు. వారంతా బాబా తలపులకు, ఇచ్ఛలను, కోరికలను మనస్ఫూర్తిగా నెరవేర్చారు. ఆయన ఏమంటే అది తూచా తప్పక విధేయత కనబరిచారు. ఎటువంటి ఆశ లేని సహజమైన ఉన్నతమైన సహజీవనం నవజీవనం. అటువంటిది నవజీవనం. అందుకే ఆ నవజీవన గీతంలో ఒక చోట రాస్తారు, నిరాశ నిస్సహాయ స్థితులతో కూడిన ఈ నవజీవన యొక్క అపూర్వ స్థితి ఎలాంటిదో. రెండు లైన్లు: నిరుపేదలైన నీ చేతుల్లో దాగి ఉంది తెలియని పెన్నిది. మీకు పైసా లేదు చేతిలో, అయినప్పటికీ కూడా మీ చేతుల్లో దాగి ఉంది అపారమైనటువంటి సంపద. రాజులకును ఈర్ష్యాస్పదమై విరాజిల్లును నీ జీవితమే. రారాజులు కూడా, రాజుల్లాంటి వాళ్ళే నిన్ను చూసి ఈర్ష్య చెందుతారట. ఆ రకమైన జీవనాన్ని వారు సంతోషంగా ఎంచుకుని జీవించడానికి సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ హైదరాబాదులో జరగబోయేటువంటి 16వ తారీఖు 1951 అక్టోబర్ 16ని బాబా ఈ మనోనిష కార్యాన్ని కాజాగూడ అనేటువంటి గుహలో స్టార్ట్ చేశారు. మెహరాజాద్లో పూర్తి చేశారు. దీని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఈవేళ ఉన్న 20 నిమిషాల టైంలో. నవజీవనంలో ఆఖరి ఘట్టంగా బాబా హైదరాబాద్లో మనోరాస్ కార్యక్రమం చేశారు. చాలా మహత్తరమైంది. మనోనాష్ అంటే ఎన్హిలేషన్ ఆఫ్ మైండ్, మనస్సు యొక్క నాశనం. మనల్ని మాయతో కట్టిపడేసేది మనస్సే. భగవంతుని వైపు మనల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకునేది మనస్సే. కానీ మనస్సు పుట్టింది నాశనం కావడానికే. ఇది ఎలా స్టార్ట్ అయింది మనోనాశ్ కార్యక్రమం అంటే, మహాబలేశ్వర్లో ఏకాంతవాసం తర్వాత 1951 మే 27వ తేదీన బాబా హైదరాబాద్కి వెళ్ళి జూబ్లీ హిల్స్లో నవాబ్ అలీ నవార్జంగ్లో ఒక బంగ్లా అద్దెకు తీసుకుని అక్కడ సమావేశం జరిపారు. మనోనాశ్ కార్యక్రమం ఎలా చెయ్యాలి ఏమిటి అని. ఇది కూడా 4 ఘట్టాలుగా జరిగిందట. ఒకటి ఖాజాగూడ గ్రామం వద్ద గల ఒక కొండపైన బాబా వారం రోజులు ఉండడం, తర్వాత ఔరంగాబాద్ వరకు కాలినడకన వెళ్ళడం, హైదరాబాద్ నుండి ఔరంగాబాద్ వరకు కాలినడకన, తర్వాత ఖుల్దాబాద్లో మస్తులతో సాంగత్యం, చివరిగా మెహరాబాద్లో ఏకాంతవాసం చేశారు. కొండ మీద కాసేపు చేశారు. తర్వాత అక్కడ గాలికి తట్టుకోలేక కిందకు వచ్చి ఇరుచు, ఇప్పుడు తర్వాత ఉన్నటువంటి ఆ రూమ్లో ఆ ప్లేస్లో చేశారు. ఆఖరిని ఈ కర్మకాండలన్నింటినీ దహింపజేస్తూ ధుని వెలిగించి అందులో వేయడం, దాంతో ఈ మనోనాశ కార్యక్రమం ఎండ్ అయింది. అయితే ఇందాక మనం చెప్పుకున్నాడు, మనస్సు ఒకసారే జన్మిస్తుంది, ఒకసారే నశిస్తుంది. పరిణామ క్రమంలో మానవునిగా పూర్తి చైతన్యం పొందగానే బుద్ధి రూపంలో మనసు వ్యక్తమవుతుంది. ఆ ప్రయాణంలో 6వ భూమికలో ద్వంద్వాన్ని వదులుకుని 7వ భూమికలో పరమాత్మలో ఒకటయ్యే ముందు ఈ మనస్సు అనేది కంప్లీట్గా డిసపియర్ కావాలి, సర్వనాశనం కావాలి. ఎప్పుడు ఇది సర్వనాశనం అవుతుంది అంటే సంస్కారాలు జీరో బ్యాలెన్స్కి అయినప్పుడు. సంస్కారాలు, మంచి చెడు సంస్కారాలు ఇంకా బ్యాలెన్స్ లేకుండా రెండు సరిసమానమైన అవ్వాలి, లేదా ఇది అది కంప్లీట్గా ఖర్చు అయిపోయి జీరో బ్యాలెన్స్ అన్న అవ్వాలి. మనస్సు అంటేనే సంస్కారాలకు పుట్ట. ఇది ఎలా ప్రకటితమవుతుందట? పరిమితమైన అహంకారం రూపంలో ప్రకటితమవుతుంది. ఎప్పుడైతే సంస్కార రహితంగా మారుతుందో, మనస్సు మీదే కదా అన్ని సంస్కార ముద్రలు ముద్రింపబడేది. ఈ ఖర్చు మనం అనుభవాల ద్వారా వాటిని ఖర్చు చేయగా చివరికి సంస్కార రహితమైనటువంటి స్థితికి మనస్సు చేరుకుంటుంది. అప్పుడు ఆ మనసు నశించడం కాదు, ఆ పరిమితమైనటువంటి అహంకారం నశించి నేను భగవంతుని అనేటువంటి సత్యాను అనుభవం తెలుసుకుంటుంది, వస్తుందన్నమాట. దాంతో నేను భగవంతుని అని తెలుసుకుంటుంది. అదే కదా అన్ని జీవాత్మలకి గమ్యం. అయితే
బాబా ఎందుకు చేశారండి ఈ మనోనాశ కార్యక్రమం? ఆయన అవతారుడు, ఆయనకి సంస్కారాలు ఏముంటాయి? ఎవరి కోసం చేశారంటే యావత్ ప్రపంచం కొరకు చేశారు, యావత్ మానవాళి కొరకు చేశారు. ద్వంద్వాలకు బద్దులైన మానవాళికి ఈ ద్వంద్వాలకి అతీతంగా తీసుకెళ్ళి నిజస్వరూపాన్ని తెలుసుకునే దారిలోకి వాళ్ళని మళ్ళించడానికి బాబా ఈ మనోనాశ కార్యాన్ని చేపట్టారు. అయితే హైదరాబాదులో చేసినటువంటి మనోనాశ కార్యం ఏమిటి, ఎలా చేశారు? బాబా ఆదేశానుసారం ఏదైనా అతి ముఖ్యమైనటువంటి కార్యం చేయాలంటే బాబా ముందు కొన్ని స్పెసిఫికేషన్స్, నేను ఈ పని చేయడానికి కావలసినటువంటి ప్రదేశానికి ఇలాంటి నియమాలు ఉండాలి అని చెప్పేవాడు. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం, మండలి వాళ్ళు ఆ ప్లేస్ని చూసి వచ్చి బాబాకు చెప్పడం, నచ్చితే బాబా ఓకే చేయడం, అలా జరుగుతూ ఉండేది. అయితే హైదరాబాదులో బాబా ఆదేశాన్ని ప్రకారం వెతుకులాట మొదలైంది. కస్తూరలింగయ్య అనే వ్యాపారస్తుడు ఈ వెతుకులాటలో సహకరించాడు. ఆ కొండపైకి ఎక్కడానికి మెట్లు, ఆ కొండ పేరు నౌబత్ పహాడ్, పైకి వెళ్ళడానికి మెట్లు, బాబా ఏకాంతవాసంలో ఉండడానికి ఒక గుహ. చాలా కష్టపడి ఎక్కుతూ ఉండేవాళ్ళం మేము కూడా. ఒక 80స్లో 90స్లో చాలా కష్టపడి ఎక్కవలసి వస్తూ ఉండేది. దర్గాకి ఆ రూట్ వెళ్ళేది యాక్చువల్గా, మనకి ఇందులో తెలుస్తుంది వివరాలు. ఇప్పుడైతే కంప్లీట్గా కారు గుహ వరకు వెళ్ళిపోతుంది. అది బాబా ఎలా టర్న్ చేశారో మనం ఇది చదివేటప్పుడు తెలుసుకుందాం, ఇది చెప్పుకునేటప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కొండ హైదరాబాద్కి 15 కిలోమీటర్ల దూరంలో అప్పుడు ఉండేది. ఇప్పుడైతే అదే పెద్ద సెంటర్ అయిపోయింది. అందు మీద ఆ కొండపైన హజరత్ బాబా ఫక్రుద్దీన్ అనేది ఒక ముస్లిం సెయింట్ దర్గా ఉంది. అతను వలీగా పరిగణించబడేవాడట. అతను ఎంత పరిశుద్ధమైనటువంటి ఆత్మ అంటే ఆయన సమాధిపై ఎప్పుడు టాప్ వేసినా ఉండేది కాదు, గాలికి ఎగిరిపోతూ ఉండేది. అందుకని దానికి ఇప్పటికి కూడా అది టాప్ లేకుండానే ఉంటుంది. ఆ కొండపై బాబా కోరినట్లు కొండపై నుండి చూస్తే 2 చెరువులు కనపడతాయి దిగువన. అలాగే దర్గాకు అవతల ఆపోజిట్ డైరెక్షన్లో ఒక దేవాలయం ఉంది. అప్పుడు మహావిష్ణు దేవాలయంగా ఉండేదట, ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్గా అక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. నెట్లో చూస్తే మనకు కనపడుతుంది. వాళ్ళే దీనికి రోడ్డు వేయడం, మనకి ఆ గుహ వరకు వెహికల్స్ వెళ్ళడం సాధ్యం చేశారు. ఈ దర్గాకి, గుడికి, దేవాలయానికి మధ్యలో గుహలో బాబా తన మనోనాశ కార్యాన్ని చేశారు. ఆ గుహ చూస్తుంటే ఐడియా వస్తుంది. లోపలికి వెళ్ళే కొలిది ఎత్తు తగ్గిపోతుంది ఆ గుహ. అందులో ఒక గూడులో ఉంది బాబా. ఆ గూడులోనే సర్వమతాల ఈ చిహ్నాలను పెట్టుకుని పనిచేశారు. బహుశా బాబా అన్నట్టుగా ఏ భేదం లేకుండా అన్ని విభేదాలని కూడా ఒక దారంలో పూసల్లాగా గుచ్చుతాను అని చెప్పారు కదా. అదే బహుశా అన్ని మతాల్ని ఒకటి చేసే పనే బాబా చేశారనుకుంటున్నా. అయితే బాబా ఆ కొండను చూసి, వివరాలను చూసి మెచ్చుకున్నారు, చ- ఆ, ఎంచుకున్నారు. అయితే ఈ దర్గాని, గుడిని, ఈ గుహని పరిశుభ్రంగా ఉంచమని బాబా చెప్పారు. అందుమీద కొండ మీద 15 రోజులు ఉండాలని బాబా నిర్ణయించుకున్నారు. ఆ కింద పైనుంచి చూస్తూ ఉంటే కింద వరి పొలాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 5 చిహ్నాలను, మత చిహ్నాలను బాబా తయారు చేయించారు, ఎరుచికి ఆదేశించారన్నమాట. ఒకటి దేవాలయం, హిందూ దేవాలయం, 2 మసీదు, 3 చర్చ్, 4 బౌద్ధ పగోడా, తర్వాత జొరాస్ట్రియన్ అగ్ని దేవాలయం. ఆగ్రా నుండి ఒక శిల్పిని తెప్పించి ఈ మోడల్ చూపించి, అగ్ని దేవాలయం ఎలా ఉంటుందో తర్వాత ఫోటో పంపించి ఈ నమూనాలన్నీ తయారు చేసిన తర్వాత
వెనక్కి తీసుకురావడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది కూడా డిటాచబుల్, 4 ముక్కలుగా, 4 ముక్కలను దగ్గర చేస్తే ఆకారం వచ్చేస్తుంది అనమాట. అలాంటివి తేవడం, అవి ఇరుచి కారులో పెట్టుకుని రావడం, తర్వాత ఆ కారు ఆ స్లోపులో దొల్లిపోవడం, ఇవన్నీ కూడా వేరే కథలోకి మనం వెళ్ళిపోతాం. కానీ ఆ కారు వెనక్కి దొల్లిపోయినప్పటికీ ఆ నమూనాలు ఎక్కడ చెక్కు చెదరకుండా బురదలో కారు ఆగిపోయింది, లోపలికి పొలాల్లోకి వెళ్ళిపోయి వాటిలన్నింటినీ బాబా మళ్ళా బాబా దగ్గర తీసుకురావడం. బాబా అడిగారు ఏమైంది ఏమైంది అంటే అంత వివరాలు చెప్పాడు. అయితే వాటిని ఆ కేవ్లో పెట్టుకుని బాబా వర్క్ చేశారు. సరిగ్గా అక్టోబర్ 15వ తేదీన 1951లో డాంకిన్ బాబాను కారులో కాజాగూడ కొండకు తీసుకొచ్చాడు. విష్ణు, నీలు, ఒక ముస్లిం ముల్లాను తీసుకొచ్చుకున్నారు, అంటే మాట్లాడుకుని. వాళ్ళు కారులో, ఇంకో కారులో వెళ్ళారు. గుస్తాజీ, బైదులు, పెండు, ఎరుచు, దౌలత్ సింగ్ బాబాతో పాటు మనోనాష్ కాలంలో ఉండవలసిన వారు. అంటే 16 మందిలో, 20 మందిలో 16 మందిలో వీళ్ళనే బాబా సెలెక్ట్ చేసుకున్నారు మనోనాష్ కార్యానికి. స్త్రీలను పంపించేశారు మేరాజాలు. వారంతా ముందుగానే ఈ కొండకి చేరుకున్నారు. సాయంత్రం 3 గంటలైంది. చిన్నగా చినుకులు పడుతున్నాయి. కార్లు దిగి అందరూ నెమ్మదిగా కొండపైకి వెళ్ళారు. దర్గాలో ఏర్పాట్లు చూసి బాబా సంతోషించారు. ఈ ముల్లా ఉన్నాడు కదా కూడా తీసుకొచ్చిన ఆయన, సాంప్రదాయ సిద్ధంగా ప్రార్థన చదివాడట. మర్నాడు 16వ తేదీన సరిగ్గా బాబా నవజీవనం మొదలుపెట్టి సంవత్సరం అయింది. ఆ రోజే బాబా మనోనాష్ కార్యంలో ప్రవేశించదలిచారు. కేవలం భగవంతుని ఇచ్చకు లోబడే తన ఇచ్చను సమర్పించుకుంది బాబా సంసిద్ధులే. అంటే భగవంతుడి ఇచ్చకి లోబడే తన ఇచ్చని బాబా నడిపించుకుంది. హైదరాబాద్కు ఆహ్వానించబడి ఆ సమావేశానికి హాజరైన ప్రతి ప్రేమికునికి ఆ రోజు ఎంతో విశిష్టమైంది. 6 గంటల నుండి రోజంతా ఉపవాసం చేశారు వారంతా. కేవలం టీ మాత్రమే తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. బాబా ఒక ప్రార్థన చేయించారు. ఓ హౌర్మజ్దా, అనంతమైన నీ ఆధిక్యత పేరిట, నీ ప్రీతమ జొరాస్టర్ పేరిట, అందరు ప్రవక్తుల మహనీయుల పేరిట, మెహర్ బాబా ఈరోజు అనగా అక్టోబర్ 16, 1951 మొదలుకొని 4 నెలల పాటు చేపట్టనున్న ఈ మనోనాశ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అనుగ్రహించమని ఆ భగవంతుని అర్థిస్తున్నాడు అని ఇరుచి చేత ప్రార్థన చేయించారు. తర్వాత ఏకకాలంలో దేశంలో పలు ప్రార్థనా స్థలాల్లో, హైదరాబాదులో పలు ప్రార్థనా స్థలాల్లో ఒకేసారి అక్కడ ఇక్కడ కూడా ప్రార్థనలు చేయించారు. ఒకసారి చూద్దాం. మెహర్జీ ఉద్వాడాలోని పార్సీ అగ్ని దేవాలయంలో, కేకీ దేశాయ్ అజ్మీర్లోని మొహినుద్దీన్ చిష్టి దర్గాలో, వాసుదేవ్ ఖేన్ మధురలోని కృష్ణాలయంలో, గయాప్రసాద్ ఖరే సారనాథ్లోని బౌద్ధ దేవాలయంలో, విశ్వనాథ్ పల్దాంకర్ గోవాలోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చిలో ఉపవాసం ఉంటూ ఇదే ప్రార్థనను చేశారు. వాళ్ళతో పాటు ఏమిటట, అదే మతానికి చెందిన ఒక పేదవానిని ఆహ్వానించి స్నానం వగైరాలు చేయించి పరిశుభ్రంగా ఉంచుతూ ఉపవాసం చేస్తూ అతన్ని కూడా ఆ ప్రార్థనా స్థలానికి తీసుకెళ్ళాలని, తర్వాత 101 రూపాయలు అతనికి ఇవ్వాలని బాబా ఆదేశించారు వీళ్ళందరినీ కూడా. అదే సమయంలో హైదరాబాదులో కూడా నీలు బుద్ధ దేవాలయంలో, డాంకిన్ కేథలిక్ చర్చిలో, ఎన్నుకున్న మహమ్మదీ పూజారి మసీదులో ప్రార్థన చేశారు. ఇలా పలు చోట్ల బాబా చేసిన ఏకాంతవాస ప్రారంభంలో ప్రార్థనలు చేయబడ్డాయి. 5 మతాల దేవాలయాల నమూనాలతో బాబా దర్గాలో 16 అక్టోబర్ 1951 ఉదయం 8 గంటల నుండి మర్నాడు ఉదయం 3 గంటల వరకు ఉన్నారు. అంటే ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుని దర్గాలో కాసేపు, దేవాలయంలో కాసేపు, గుహలో కాసేపు బాబా, మనకు తెలియదు కదా ఆయన అవతార కార్యం ఏ విధంగా ఏ లెవెల్లో చేస్తున్నారో. ఆయన విధానాలు వేరు, మన పరిమిత మనస్సుకు అందదు. అలాగే
బాబా ఆ కార్యాన్ని కంప్లీట్ చేసుకుని ఏమని అనౌన్స్ చేశారు? మనోనాథ్ గుహలో చేసిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది అని తన సంతృప్తిని వ్యక్తం చేశారు. అక్టోబర్ 24న బయలుదేరి బాబా కాలినడకన ఔరంగాబాద్ మీదుగా మెహరాజాద్ వెళ్ళారు. మార్గమధ్యంలో కుల్దాబాద్లో 74 మంది పేదలకు కాళ్ళు కడిగి దైవ దక్షిణ అందించారు. మధ్యలో ఇమాంపూర్లో సంఘటన కూడా జరిగింది. ఇమాంపూర్లో బాబా ఒక దర్గాలో ఉండడం, ఒక పక్షి సౌండ్ చేస్తుండగా ఎరుచుని ఏమిటో చూడమంటే చూడడం, ఇదంతా కూడా రకరకాల, ఇది చెప్పుకుంటూ వెళితే అంతులేనటువంటి కథ. ఆ అవతారం యొక్క జీవిత చరిత్ర అనంతం. తర్వాత మెహరాజాద్ వెళ్ళడం, అక్కడ ఏకాంతవాసం చేయడం, అనవసరంగా అర్థం లేకుండా చేస్తున్న ఈ మత కర్మకాండలన్నింటినీ కూడా బాబా ధుని అగ్నికి ఆహుతి చేస్తూ పేపర్ల మీద రాయించి ఎరుచేత చదివించి ధుని వెలిగించి అందులో ఆ పేపర్లు చింపి వేసి పూర్తిగా కాలే వరకు బాబా అక్కడ కూర్చుని కాలిన తర్వాత చల్లారిన తర్వాత బూడిదంతా కూడా డబ్బాల్లో ఎత్తించి దీన్ని ఎవరు యూజ్ చేయకూడదు, ఉపయోగించకూడదని గట్టిగా సూచనలు ఇచ్చి ఆదేశాలు ఇచ్చి వాటిని దాచిపెట్టించడం జరిగింది. అయితే ఈ మనోనాశ్ గురించి బాబా ఏం చెప్పారు చెప్పుకుని ముగించుకుందాం. మనోనాశు భ్రాంతిమయమైన, పరిమితమైన, దుఃఖభాజమైన, అజ్ఞానమైన, నశించునిదైన అహం పూర్తిగా తొలగి దాని స్థానంలో అనంత జ్ఞాన శక్తి ఆనందములు ప్రేమ శాంతి వైభవములను శాశ్వతంగా కలిగి ఉండి మార్పులేని అస్తిత్వంలో ఉండే సత్యమైన అహం, అపరిమితమైన అహం, అహం బ్రహ్మస్మి అనేటువంటి నేను భగవంతుని అనేటువంటి అనుభవం ప్రతిష్ఠించబడమే ఈ మనోనాశ యొక్క పూర్తి ఉద్దేశము. మనోనాశ వైభవపేతమైన స్థితిని ప్రసాదిస్తుంది. ఆ స్థితిలో భిన్నత్వం నశించి ఏకత్వం చోటు చేసుకుంటుంది. అజ్ఞానం పోయి జ్ఞానం సంప్రాప్తిస్తుంది. బంధనాలు తొలగి స్వేచ్ఛ లభిస్తుంది. మనస్సు తొలగిపోవడమే ఆత్మకు స్వేచ్ఛ లభించడం. ఇది బాబా చేసినటువంటి మనోనాశ కార్యం యొక్క ఉద్దేశము. ఆయన దాని సఫలీకృతం అయిందని అనౌన్స్ చేయడము, దాని ఫలితము కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రకటించడం కూడా బాబా చేశారు. కాబట్టి ఈ అవతారుడు చేసినటువంటి పని ఫలితం క్రమక్రమంగా వెలుగులోకి వస్తుంది. దాని ఫలితాల్ని వెల్లడిస్తుంది. అంతవరకు వేచి ఉండడమే. అయితే మనం చేయవలసిన పని ఏమిటి? బాబా అవతార కార్యంలో అతి ముఖ్యమైనటువంటి కార్యం చేసిన చోటు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ప్రదేశాలను సందర్శించి ఆ భాగ్యాన్ని పొంది తరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే రేపు 19వ తారీఖుని ఈ మనోనాశ గుహ వద్ద జరగబోయే కార్యక్రమానికి హైదరాబాదు నలుమూలల నుండి కూడా ప్రేమికుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సమాచారం అందే ఉంటుంది. ఆ సౌలభ్యాన్ని వాడుకుని బాబా చేసినటువంటి ఆ ఏకాంతవాసం చేసిన ఆ స్థలాన్ని దర్శించి తరించగలరని ఆశిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరీ గారు చాలా జై బాబా. చక్కని సంగతులు చెప్పారు నవజీవనం గురించి. ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందాలంటే ఆ నిరస నిస్పృహలతో కూడిన జీవనం జీవించాలనేటువంటి సంఘటన. ముఖ్యంగా ఈరుచి గారు చెప్పిన ఎన్ని కష్టాలతో కూడుకున్నదైనా ఆనందకరమైనది అని ఈరుచి గారు చెప్పడం, నేను నవజీవనం మొత్తం కూడా చక్కగా చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కాజాగూడలో బాబా చేసినటువంటి మనోనాథ్ కార్యక్రమం, ఆ తర్వాత ఔరంగాబాద్ వెళ్ళడం, కుల్దాబాద్ లో పేదలకి చేయడం, అలా ఆఖరిని మళ్ళీ బాబా మెహరాజాద్ ధూని వెలిగించడం, అక్కడ కర్మకాండల్ని ఆ వేళ్లతో రద్దు చేస్తున్నారని బాబా చెప్పడం, ఇవన్నీ కూడా చాలా చక్కని విషయాలు. కళ్ళ కట్టినట్టుగా అన్ని విషయాలు కూడా ఆ ఈరుచి గారు కారు డ్రైవ్ చేయడం,
ఆ నమూనాలన్నీ ఏం పాడవకుండా ఉండడం, అది కూడా ఎంతో చక్కగా వర్ణించి చెప్పారు. జై బాబా అండి. చక్కని విషయాలు నేను నవజీవనం గురించి తెలియజేశారు.